సైబర్ మోసాలు దేశంలో రోజురోజుకు పెరుగుతున్నాయి. నియంత్రణకు ప్రభుత్వాలు, పోలీసులు చర్యలు తీసుకుంటున్నా మోసాలు మాత్రం తగ్గడం లేదు. కొత్త మార్గాల్లో నేరాలు, మోసాలు చేస్తున్నారు. తాజాగా మీ దగ్గర ₹5 నోటు ఉంటే 10 లక్షలు ఇస్తామని ఫోన్ కాల్స్ ద్వారా నమ్మిస్తూ ప్రాసెసింగ్ ఫీజుగా ముందస్తు చెల్లింపు పేరుతో వసూళ్లకు పాల్పడుతున్నారు. తర్వాత ఏపీకే ఫైళ్లు పంపి డౌన్లోడ్ చేయమని చెప్పి ఖాతాలో డబ్బులు చోరీ చేస్తున్నారు. కాలర్లు ₹5 నోటు అరదు, అది చూపితే భారీగా డబ్బులిస్తామని ఆకర్షిస్తున్నారు. నమ్మిన వారు ఫోటోలు పంపితే వెరిఫికేషన్ ఫీజు పేరుతో యూపీఐ లేదా బ్యాంక్ డీటెయిల్స్ తీసుకుంటున్నారు. డబ్బు ట్రాన్స్ఫర్ అయ్యాక ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. తర్వాత ఏపీకే లింకులు పంపుతున్నారు. క్లిక్ చేస్తే డేటా థెఫ్ట్ లేదా మాల్వేర్ ఇన్స్టాల్ అవుతుంది. పాత నోట్లు అరుదైనవి గురించి ప్రజల్లో ఉన్న ఆసక్తి ఆర్థిక లాభం పేరుతో దోపిడీ చేస్తున్నారు. డిజిటల్ ట్రాన్సాక్షన్లు సులభంగా ఉండడం వల్ల మోసం త్వరగా సాధ్యమవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో అవగాహన తక్కువగా ఉండడం వల్ల మరింత సులభంగా ఈ విధంగా చేస్తున్నారు. అన్నోన్ నెంబర్స్ నుంచి భారీగా ఆఫర్లొస్తే పట్టించుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు. ఫీజ్ డిపాజిట్ పేర్లతో డబ్బు డిమాండ్ చేస్తే నమ్మొద్దని పేర్కొంటున్నారు. ఏపీకే ఫైళ్లు డౌన్లోడ్ చేయొద్దని సూచిస్తున్నారు. అధికారిక యాప్ స్టోర్లు మాత్రమే ఉపయోగించాలని పేర్కొంటున్నారు. సందేహాస్పద కాల్స్ వస్తే 1930కు ఫార్వర్డ్ చేయాలని సూచిస్తున్నారు. బ్యాంక్ డీటెయిల్స్ ఎవరితోనూ షేర్ చేయొద్దని తెలిపారు.